అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్లే చేశారు. ఇరాన్కి ఇచ్చిన గడువు కంటే కొన్ని గంటల ముందే ఆ దేశంపై భారీ ఎత్తున దాడులకు దిగారు. ఇరాన్కు అత్యంత కీలకమైన కర్గ్ ఐలాండ్పై అమెరికా భారీ ఎత్తున దాడులు చేసింది. ఇరాన్ నుంచి 90% పైగా చమురు ఎగుమతులు ఇక్కడి నుంచే జరుగుతాయి. అమెరికా చేసిన తాజా దాడులతోటి కర్గ్ ఐలాండ్ దాదాపు ధ్వంసమైనట్లే వార్తలు బయటకు వస్తున్నాయి. తాజా దాడుల్లో అమెరికా కర్గ్ ఐలాండ్ను ధ్వంసం చేయడంతో రాబోయే రోజుల్లో ఇరాన్కు ఆర్థికంగా చిక్కులు తప్పవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కర్గ్ ఐలాండ్పై అమెరికా దాడులు చేయడానికి ముందే ఇజ్రాయెల్ ఇరాన్లోని కీలక వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది. తాజా దాడుల్లో కర్గ్ ఐలాండ్ను ధ్వంసం చేయడంతో పాటు ఇరాన్లోని రైల్వే నెట్వర్క్లను కూడా టార్గెట్ చేశాయి అమెరికా, ఇజ్రాయెల్. దీంతో ఇరాన్లోని కీలక ప్రాంతాల్లో రైల్వే సర్వీసులను నిలిపివేశారు. తమతో ఒప్పందం చేసుకోకపోతే ఇరాన్ను రాతి యుగానికి పంపుతామంటూ డొనాల్డ్ ట్రంప్ పదే పదే హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు, గడువు ముగిసిన తర్వాత ఇరాన్లోని విద్యుత్ ప్లాంట్లతో పాటు రైల్వే బ్రిడ్జీలను కూడా ధ్వంసం చేస్తామంటూ హెచ్చరించినట్లే గడువు కంటే ముందే అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్పై దాడులకు దిగాయి. దీంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగినట్లయిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇప్పుడు యుద్ధం ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో అన్న భయం ప్రపంచ దేశాలను వణికిస్తుంది. ఈ యుద్ధం ఎక్కువ రోజులు కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే పలు ఆర్థిక వ్యవస్థలు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటుండగా రాబోయే రోజుల్లో ఇది మరింత సంక్షోభంలోకి నెట్టే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఈ దాడుల కంటే ముందు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ దేశాన్ని కాపాడుకునేందుకు తనతో పాటు దేశంలోని 1,40,00,000 మంది ప్రాణత్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఒక మాటలో చెప్పాలంటే ఇది ప్రపంచ దేశాలను నివ్వెరపరిచే స్టేట్మెంట్ అని చెప్పాలి. అమెరికా ముందు నుంచి చెప్తున్నట్లు మౌలిక సదుపాయాలపై దాడులు చేసి అడ్డుకోవడానికి పెద్ద ఎత్తున యువత, క్రీడాకారులు, విద్యార్థులు అంతా ఆయా బ్రిడ్జీలు, ఇతర మౌలిక సదుపాయాల వద్ద మానవ ఆహారంగా నిలబడాలని ఆ దేశంలోని కీలక నేతలు పిలుపునిచ్చారు. ప్రజల నుంచి వచ్చిన ఐడియానే తాము అమలు చేస్తున్నామంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు. తాజాగా అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దాడులపై ఇరాన్ కూడా తీవ్రంగా స్పందించింది. అమెరికా రెడ్ లైన్ క్రాష్ చేస్తే రాబోయే రోజుల్లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది. ఈ దాడులకు వ్యతిరేకంగా ఇరాన్ కూడా గల్ఫ్ దేశాల్లోని పెట్రోకెమికల్ కాంప్లెక్స్లను టార్గెట్ చేస్తూ దాడులకు దిగుతోంది. దీంతో ఈ యుద్ధం ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో అన్న భయం పలు దేశాలను వేధిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.